X303Y మూడవ భాగం. నాకొక ఆలోచన తట్టింది అని రాజు అనగానే, ఏంటి అని కాత్య ఆశగా చూసింది. మనకు మంచినీళ్లు, భోజనము తలుపు అవతల పెట్టి ఫోన్ చేసి తీసుకెళ్లమని చెబుతున్నారు. అవతల ఉన్న తలుపు తాళం వేసి ఉంచుతున్నారు. నిజమే, కానీ ఆ తలుపు ఎవరో తెరిచి వచ్చి భోజనం అక్కడ పెట్టి ఈ గది తలుపు తెరిచి మళ్ళీ ఆ తలుపు తెరుచుకొని అని రాజు అంటూ ఉండగానే అర్థమైంది, మనం భోజనం ట్రేలు తీసుకున్న తర్వాత అక్కడే ఉండాలిగా అని స్వరాజ్యరావు అన్నాడు. అవును, ట్రేలు తెచ్చిన వాణ్ణి అని రాజు అంటూ ఉండగానే ఫోన్ మోగింది. ఖాళీ ట్రేలు తెచ్చి బయట పెట్టి భోజనం ట్రేలు తీసుకొని వెళ్ళండి అని ఎవరో ఫోన్లో చెప్పారు. రాజు తలుపు తీశాడు. వెనకే స్వరాజ్యరావు, కాత్య వెళ్లారు. ముగ్గురు నిలబడేటంత చోటు మాత్రమే ఆ నడవాలో ఉన్నది. 3 ట్రేలు ఒకదాని మీద ఒకటి పక్కన మంచినీళ్ల కూజ నేల మీద ఉన్నాయి. వాటిని తీసుకొని అక్కడే తిని మళ్ళీ అక్కడే వాటిని పెట్టి ఓపిగ్గా కాచుకున్నారు. మధ్యాహ్నం వరకు అంటే టీ టైం వరకు కాచుకోవాలి అని రాజు అన్నాడు. మన గది తలుపు అని స్వరాజ్యరావు ఆ గది తలుపు లాగి చూశాడు. రాలేదు. అంటే తలుపు తాళం వేయడం ఎలక్ట్రికల్గా ఎక్కడ్నించో చేస్తున్నారని అర్థమైంది. ఏదైనా టీ తీసుకురావడానికి ఎవరో రావాలిగా అని కాచుకున్నారు. నిమిషాలు నెమ్మదిగా దొర్లిపోతున్నాయి. ఎవరికీ ఏమీ మాట్లాడాలనిపించలేదు. గంటలు గడిచిపోతున్నాయి. 4 గంటలైంది. ఇంకా గదిలో ఫోన్ మోగుతోంది. ఎవరూ తీయకపోతే పొరపాటు చేశాం, ఒకళ్ళు గదిలో ఉండవలసింది అని అనుకున్నారు. అంతలో ట్రేలు కదిలిన చప్పుడైంది. అందరూ అటు చూశారు. నేల మీద ఉన్న ట్రేలు నెమ్మదిగా కిందకి పోతున్నాయి. అంటే నేలలో ఒక భాగం చిన్న లిఫ్ట్ లాంటిది ఏర్పాటు చేశారు. ఎవరూ రాకుండా ట్రేలు దాని మీద పెట్టి పైకి పంపిస్తున్నారు. తర్వాత గదికి ఫోన్ చేస్తున్నారు. సరిగ్గా నేల మట్టానికి మొజాయిక్ స్లాబ్ ఉండడం వల్ల రాజు, కాత్య, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఈ కిటుకు తెలుసుకోలేకపోయారు. ఫోన్ మోగుతోంది. రాజు గది తలుపు తీశాడు. రిసీవర్ తీసుకున్నాడు. ఆల్ రైట్, టీ వచ్చిందా? తీసుకుంటాను అని రాజు మళ్ళీ నడవాలోకి వచ్చాడు. ముగ్గురు టీ తాగి ట్రేలు అక్కడే పెట్టారు. సరిగ్గా అదే చోట ట్రేలు పెట్టమని వాళ్ల మనిషి మొదట్లో చెప్పినప్పుడే ఊహించి ఉండవలసింది. మనిషి మాత్రుడు ఎవడూ ఇక్కడికి రావడం లేదు. మనం ఏం చేయగలం అని రాజు అన్నాడు. కాత్య ట్రేలున్న ఆ మొజాయిక్ స్లాబ్ మీదకు వెళ్ళి నిల్చున్నది. రాజు, నా భుజాలు పక్కన గోడకు తగులుతాయేమో చూడు అని అన్నది. వాట్ నాన్సెన్స్, నువ్వు సన్నగా ఉన్నావు. నిజమే, ఈ స్లాబ్ మీద కూర్చొనో నిల్చొనో కిందకు వెళ్ళి మాత్రం ఏం చేయగలవు? ఆ దుర్మార్గులు కింద ఉంటారు అని రాజు అన్నాడు. ఏమో, కింద ఎవరన్నా ఉన్నారో లేక ఇలాగే ఇంకేవో ఎలక్ట్రిక్ సామాగ్రి ఉందో. నేను వెళ్తానుగా అని కాత్య అన్నది. కాత్య పెదవి బిగింపు, కళ్లలో దృఢ సంకల్పం చూసి కాత్య మనస్సును మార్చలేనని రాజు తెలుసుకున్నాడు. కాత్య ఆ మొజాయిక్ స్లాబ్ మీద కూర్చున్నది. ఒళ్ళో ట్రేలు పెట్టుకున్నది. 5 నిమిషాల తర్వాత స్లాబ్ కిందకు దిగడం ప్రారంభమైంది. రాజు, స్వరాజ్యరావు చూస్తున్నారు. కాత్య కిందకు వెళ్ళిపోతోంది. తర్వాత కనిపించలేదు. రాజు కానీ స్వరాజ్యరావు కానీ దూకేందుకు చాలని గొయ్యి లాంటిది మాత్రం అక్కడ ఉన్నది. కాత్యను చూడగానే 303 మనుష్యులు ఏం చేస్తారో, చంపేస్తారేమో, హింసిస్తారేమో, లేక స్పృహ పోగొట్టి మళ్ళీ పైకి పంపేస్తారేమో. స్వరాజ్యరావు, రాజు ఆ స్లాబ్ వైపే చూస్తూ కూర్చున్నారు. క్షణాలు యుగాలుగా ఉన్నాయి. వాచ్ ముళ్ళు తిరుగుతున్నట్లే లేవు. 5 అయింది, 6 అయింది, 7 అయింది. కాత్య జాడలేదు. ఆ చిల్లు అలాగే ఉన్నది. ఆ చిల్లులో నుంచి కిందకు దిగుదామని రాజు ప్రయత్నించాడు. మోకాళ్ల వరకే పట్టాడు. ఆ తర్వాత అతను కిందకు వెళ్ళలేక మళ్ళీ పైకి వచ్చేశాడు. 8 అయింది. గదిలో ఫోన్ మోగింది. రాజు గుండె దడదడమంటోంది. హలో అని అనగానే, భోజనం రెడీగా ఉంది అన్న మాటలు వినిపించాయి. రాజు నడవాలోకి పరిగెత్తాడు. స్వరాజ్యరావు ఆ చిల్లు దగ్గర నిలబడి చూస్తున్నాడు. వినిపించని మోటార్ శబ్దం, ఏదో కదులుతున్న చప్పుడు. మొజాయిక్ స్లాబ్ పైకి వస్తోంది. రాజు, స్వరాజ్యరావు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. మొజాయిక్ స్లాబ్ పైకి వచ్చి నేలలో కలిసిపోయింది. స్లాబ్ మీద కాత్య కూర్చొనున్నది. అలా చూస్తారేం, నేను కాత్యని, రండి భోజనం చేయండి అని నవ్వుతూ అన్నది. కాత్య కిందకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ఎలా పైకి వచ్చింది? ఎవరిని చూసింది?
రాజుకి స్వరాజ్యరావుకి 1,90,000 ప్రశ్నలు. ఇదిలా ఉండగా 303 మనిషి లేచి కూర్చొని మూలిగాడు. జెడ్ అతని నోటికి మంచినీళ్ళందించి తాగిన తర్వాత నీ పేరేమిటి అని అడిగాడు. అతను మాట్లాడలేదు. ఫెడేల్మని నోటి మీద కొట్టాడు. ఆ ఒక్క దెబ్బకి అతని ముందు పన్ను ఊడి కింద పడి రక్తం కారడం ప్రారంభించింది. నీతో ఆటలాడుకునేందుకు నాకు వ్యవధి లేదు. ఎవరు నువ్వు? నీ పేరేమిటి? ఎక్కడుంటున్నావు? త్వరగా చెప్పు అని జెడ్ అనగానే, నన్నిలా హింసించారని తెలిస్తే 303 మీ ఇద్దరి ప్రాణాల్ని అని అంటూ ఉండగానే జెడ్ పిడికిలి బిగించి మళ్ళీ నోటి మీద కొట్టాడు. ఇంకొక పన్ను ఊడింది. పెదవి చిట్లింది. రక్తం ఇంకా కారుతోంది. 303 ఎప్పుడో మమ్మల్ని ఏదో చేస్తాడని నువ్విప్పుడు నీ ప్రాణాలు వదులుకుంటావా? నా పేరు జెడ్. 303 వాళ్ల అమ్మ పాలు తాగుతున్నప్పటినుంచి నేను గజదొంగగా, రౌడీగా, దోపిడీలు, హత్యలు చేసి 50 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాను. 303ని నేను హతమారుస్తాను. చెబుతావా చెప్పవా అంటూ జెడ్ మళ్ళీ చేయి పైకెత్తాడు. అంతే, వాడు ఏడవడం ప్రారంభించాడు. చెప్పు, నాకు వ్యవధి లేదు. నేనడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పు అని జెడ్ పళ్ళు బిగించి అడిగాడు. నా పేరు ఆర్ముగం. 303 ఎవరో నాకు తెలియదు. అతను చెప్పిన పనులు చేస్తే నాకు డబ్బిస్తాడు. 303 ఎక్కడుంటాడో నాకు తెలియదు అని ఆర్ముగం అన్నాడు. సురేంద్ర భార్య కాంతిని ఎవరు ఎప్పుడు ఎత్తుకుపోయారు అని జెడ్ అడిగాడు. అది తెలియదు. బీచ్లో సురేంద్ర ఉన్నాడని వెళ్ళి బెదిరించి 10 లక్షలు ఇవ్వాలని చెప్పమని, బెదిరించేందుకు 4 తన్నులు తన్నమని 303 చెప్పాడు అని ఆర్ముగం అనగానే, 303 ఈ కబురు నీకు ఎలా అందించాడు? నువ్వెక్కడ ఉంటావో అతనికి ఎలా తెలుసు అని జెడ్ అనగానే, తేనాంపేటలో మలబార్ టీ స్టాల్ ఒకటి ఉన్నది. ఆ టీ స్టాల్ మేడ మీద ఒక చిన్న గదిలో నేను ఉంటాను. నాకు కబురు ఆ టీ స్టాల్ అతనిస్తాడు అని ఆర్ముగం అనగానే, అతని పేరు అని జెడ్ అడిగాడు. గోపాలన్ అని ఆర్ముగం అనగానే, అతనికి కబురెలా వస్తుంది? టీ స్టాల్కి టెలిఫోన్ ఉందా అని జెడ్ అనగానే, లేదు, అతనికి కబురు ఎలా వస్తుందో నాకు తెలియదు. నాకు వారానికి 100 రూపాయలు ఇస్తాడు. ఏదైనా పని చేసి పెట్టినప్పుడు ఇంకో 50-100 ఎక్కువిస్తాడు అని ఆర్ముగం అనగానే, ఆ డబ్బు ఎవరి ద్వారా ఇస్తాడు అని అనగానే, గోపాలం ద్వారానే ఇస్తాడు అని ఆర్ముగం అన్నాడు. సురేంద్ర కొడుకు రవిని ఎత్తుకుపోవడం నీకు జ్ఞాపకమున్నదా అని జెడ్ అనగానే ఆర్ముగం మాట్లాడలేదు. జెడ్ జేబులో నుంచి ఒక చిన్న కత్తి తీశాడు. జవాబు చెప్పు, లేకపోతే మొహం చెక్కేస్తాను. తళతళా మెరుస్తున్న ఆ చాకును చూసి ఆర్ముగం భయపడిపోయి తల ఊపాడు. ఎలా ఎత్తుకుపోయారు అని సురేంద్ర అడిగాడు. ప్లేగ్రౌండ్లో ఆడుకుని బయటకి ఒంటరిగా వచ్చాడు. మీ నాన్న నిన్ను త్వరగా రమ్మన్నాడు. మీ అమ్మకు ఒంట్లో బాగాలేదట అని చెప్పాను. ఆ కుర్రవాడు మా కారెక్కాడు. నేను నరహరి అనే అతనిద్దరమే ఆ కారులో ఉన్నాం. నరహరి డ్రైవ్ చేశాడు. కార్ని పిల్లల ఆసుపత్రి కాంపౌండ్లోకి తీసుకెళ్లి కార్ తాళం చెవి కారులోనే ఉంచి కార్ అక్కడే వదిలి వెళ్ళిపోమ్మని 303 మాకు చెప్పాడు. మేమలాగే చేశాం. ఆ తర్వాత ఆ కార్ని, ఆ పిల్లవాడిని నేను చూడలేదు అని ఆర్ముగం అన్నాడు. రవిని చంపి శవాన్ని పార్కులో పడేశారు. ఆ విషయం తెలుసా అని జెడ్ అనగానే ఆర్ముగం తల ఊపాడు. ఎలా తెలుసు? నువ్వు కూడా ఆ దారుణంలో ఉన్నావా అని సురేంద్ర కోపంగా అడిగాడు. లేను, నాకేం తెలియదు. ఫలానా వారి అబ్బాయి శవం పార్కులో కనపడిందని పత్రికలో చదివాను. అంతే నాకు తెలిసింది. నన్ను నమ్మండి అని ఆర్ముగం గజగజ వణికిపోతూ అన్నాడు. జెడ్ జేబులో నుంచి సిగరెట్ తీసి వెలిగించి కాసేపు ఆలోచించి, సరే నమ్ముతాను. నమ్మడం వల్లే నీ ప్రాణం తీయకుండా ఊరుకున్నాను. అంతేకాదు, పిల్లవాణ్ణి ఎత్తుకుపోయినందుకు నిన్ను పోలీసులకు ఒప్పజెప్పవచ్చు. కానీ ఒప్పజెప్పను. ఎందుకో తెలుసా? పోలీసులంటే నాకు ఇష్టం లేదు. నేను 303 లాంటి వాణ్ణే. సురేంద్ర నుంచి తీసుకున్న 10 లక్షలు నాకు కావాలి అని జెడ్ అనగానే ఆర్ముగం మౌనంగా ఉండిపోయాడు. 303 నీకు వారానికి 100 రూపాయలు ఇస్తున్నాడంటే ఎప్పుడో ఏదో పని చేయడానికి అయి ఉండడానికి కాదు. నిశ్చయంగా నువ్వు చేయవలసిన పని ఏదో ఒకటి ఉండి ఉండాలి. ఏమిటది అని జెడ్ అనగానే, ఏమీ లేదు అని ఆర్ముగం అన్నాడు. జెడ్ అతన్ని కాలితో తన్నాడు. ఆర్ముగం వెనక్కు పడ్డాడు. నోటిలో నుంచి కారుతున్న రక్తాన్ని షర్ట్ కాలర్తో తుడుచుకొని, ప్రతి నెల 5వ తేదీ ఒక ఇంటికి వెళ్ళి ఒక కవర్ తీసుకొని కవర్ టీ స్టాల్ గోపాలన్కి ఇవ్వాలి. ఆ కవర్లో ఏముందో నేను చూడలేదు. బహుశా డబ్బనుకుంటాను.
ఆ ఇంటి నెంబర్ 172/2 స్వాన్ గార్డెన్ రోడ్, నుంగంబాకం. ఆ ఇంటి ఆమె పేరు సీతాదేవి అని ఆర్ముగం అనగానే జెడ్ మరొక సిగరెట్ వెలిగించాడు. 5 నిమిషాలు ఆలోచించి, ఆర్ముగం, నిన్ను తీసుకెళ్ళి ఆ టీ స్టాల్ దగ్గర దింపుతున్నాను. నువ్వు 303కి ఏం చెప్పుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఒక విషయం మాత్రం జ్ఞాపకముంచుకో, నీ 303 కన్నా 10 రెట్లు బలమైన వాణ్ణి, అతనికున్న ముఠా కన్నా 10 రెట్లు బలగమున్నవాణ్ణి నేను. జెడ్ పిలుస్తున్నాడని నీకు ఎవరు వచ్చి కబురు చెప్పినా వెంటనే నువ్వు పానగల్ పార్కుకి వచ్చి ఉత్తరాన ఉన్న గేటు దగ్గర కాచుకో. ఈ రోజు నుంచి నువ్వు నా మనిషివి. నా మనిషివని 303కి చెప్పకు. చెబితే అతను చంపుతాడు అని జెడ్ అనగానే ఆర్ముగం తల ఊపాడు. నేనొప్పుకోను. నా కొడుకునెత్తుకుపోయిన ఈ దుర్మార్గుణ్ణి పోలీసులకు ఒప్పచెప్పాలి. వీణ్ణి వదలడం అని సురేంద్ర చాలా కోపంగా అంటూ ఉండగానే, షటప్, నేను జెడ్ని, రౌడీలలో కల్లా రౌడీని. నా మాటలకు ఎవరు ఎదురు చెప్పకూడదు అని జెడ్ అన్నాడు. నువ్వు రౌడీవైతే అయ్యావు. నువ్వు నాకిచ్చిన మాట ఏమిటి? 303ని పట్టుకుంటానని. ఇప్పుడు ఆ 10 లక్షల కోసం వీణ్ణి వదిలిపెడతావా? వీల్లేదు అని సురేంద్ర అంటూ ఉండగానే జెడ్ జేబులో నుంచి చాకు తీశాడు. అరచేతి మీద పదును పెడుతూ, మిస్టర్ సురేంద్ర, ఊరుకోక ఏం చేస్తావు అని అడిగాడు. అరుస్తాను, అందరూ వస్తారు, నిన్ను ఈ ఆర్ముగాన్ని పట్టుకొని అంటూ సురేంద్ర అరవడానికి నోరు తెరిచాడు. అంతే, జెడ్ సురేంద్రని దవడ కింద ఒకటే ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు సురేంద్ర కట్టె విరిగినట్టు కింద పడ్డాడు. ఇదిలా ఉండగా ఫోన్ మోగింది. హలో, యుగంధర్ హియర్ అని యుగంధర్ అనగానే, యుగంధర్, అన్నమాట నిలబెట్టుకొని మీరు రిటైర్ అయినందుకు చాలా థ్యాంక్స్. నా మనిషి ఇందాకే రిపోర్ట్ ఇచ్చాడు. ఈ రోజంతా కూడా మీరు ఇంట్లో నుంచి కదలలేదట. సాయంకాలం మీ కుక్క మెర్రీని తీసుకొని వాకింగ్కి వెళ్లారట అని 303 అనగానే, అనవసరంగా ఒక మనిషి టైం వృధా చేస్తున్నావు. రాజు, కాత్యలు నా గుండెలో కుడి ఎడమ భాగాలు. వాళ్ల ప్రాణాలకు ముప్పు అనగానే నేను దేనికైనా ఒప్పుకుంటాను అని యుగంధర్ అన్నాడు. యుగంధర్, జెడ్ అనే అతన్ని గురించి మీరు కొంత చెప్పారు. నేను నమ్మలేదు. ఈ జెడ్ చాలా ఘటికుళ్లాగా ఉన్నాడు అని 303 అనగానే యుగంధర్ కూడా నవ్వి, ఏం అతనితో సంఘర్షణ పడి దెబ్బలు తిన్నావా అని అడిగాడు. లేదు, నేను జెడ్ ముఖాముఖిని కలుసుకోలేదు. నా మనుషులను పట్టుకొని హింసించి నా రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సురేంద్ర నుంచి నేను తీసుకున్న 10 లక్షలు తనకివ్వాలట, లేకపోతే నన్ను, నా ముఠాని హతమారుస్తాడట అని 303 అన్నాడు. 10 లక్షలేగా అడిగింది, ఇచ్చేయి. వివేకవంతుడివైతే జెడ్కి 10 లక్షలు ఇచ్చేసి అతనితో స్నేహం చేసుకో అని యుగంధర్ అనగానే, ఇప్పుడు 10 లక్షలిస్తే రేపింకో 10 లక్షలు అడుగుతాడు. నేనా, జెడ్ అనే అతన ఘటికులమని తేల్చుకోవాలి అని 303 అనగానే, వెరీ గుడ్, తేల్చుకోండి అని యుగంధర్ అన్నాడు. యుగంధర్, మీకొక ఆఫర్ ఇస్తున్నాను. బాగా ఆలోచించి చెప్పండి. జెడ్ని మీరు పట్టుకొని నాకు ఒప్పగిస్తారా అని 303 అనగానే, వాట్ నాన్సెన్స్, నేను రిటైర్ అయ్యాను. అంతేకాదు, జెడ్తో ఇదివరలో 2-3 సార్లు తటస్థపడి అతన్ని పట్టుకోలేక పరాజయం పొందాను అని యుగంధర్ అనగానే, అప్పటి విషయం వేరు. ఇప్పుడు నా సహాయము, నా ముఠా సహాయము ఉంటుంది. జెడ్ని పట్టుకొని నాకు ఒప్పగిస్తే మీకు 10 లక్షలిస్తాను. అంతేకాదు, జెడ్ని నాకు ఒప్పగించగానే రాజునో కాత్యనో వదిలిపెడతాను. ఒకళ్ళని మాత్రమే 5 ఏళ్లుగా బందీగా ఉంచుతాను అని 303 అనగానే, మరి ఇన్స్పెక్టర్ని అని యుగంధర్ అన్నాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని వదిలిపెట్టను. చెప్పండి, మీరు అంగీకరిస్తే 10 లక్షలు ముందుగానే పంపిస్తాను మీకు అని 303 అన్నాడు. రాజుని, కాత్యని, స్వరాజ్యరావుని వదిలిపెట్టేటట్టుంటే అని యుగంధర్ అంటూ ఉండగానే, అది వీలు కాదు, ఒకళ్లను వదిలిపెడతాను, 10 లక్షలిస్తాను అని 303 అన్నాడు. సారీ, మీ షరతులు నాకు అంగీకారం కావు అని యుగంధర్ అనగానే 303 కంఠస్వరంలో మార్పు వచ్చింది. మీకు అంగీకారమైనా కాకపోయినా తప్పదు. జెడ్ని పట్టుకొని నాకు ఒప్పజెప్పేందుకు వెంటనే పూనుకోండి, లేదా రాజు శవాన్ని రేపొద్దున మీకు అందజేస్తాను అని 303 అనగానే యుగంధర్ 5 నిమిషాల పాటు ఆలోచించాడు. సరే, జెడ్ని పట్టుకోవడానికి సర్వప్రయత్నాలు చేస్తాను. ఫలిస్తాయని నమ్మకం లేదు. జెడ్ చేతుల్లో నేను చావకుండా ఉంటే అని యుగంధర్ అంటూ ఉండగానే, నో, యు ఆర్ లక్కీ ఫెలో. ఇంకో గంటలో మీకు 10 లక్షలు పంపిస్తాను.
నాకే పని ఊరికే చేయనవసరం లేదు. ఐ వాంట్ క్విక్ రిజల్ట్స్. వెంటనే ఫోన్ క్లిక్ మన్నది. ఇదిలా ఉండగా జెడ్ కార్ తేనాంపేట కార్నర్లో ఆపాడు. ఆర్ముగం కార్ దిగి వెళ్ళిపోయాడు. జెడ్ కార్ ముందుకు పోనిచ్చాడు. పక్కన సీట్లో పడున్న సురేంద్ర మూల్గుతున్నాడు. అయినా జెడ్ కార్ ఆపలేదు. 2 నిమిషాల తర్వాత సురేంద్ర లేచి కూర్చున్నాడు. బాగా నొప్పిగా ఉందా అని జెడ్ అడిగాడు. సురేంద్ర మండిపడుతున్నాడు. 303లా నువ్వు ఒక గజ దొంగవి. ఇలాంటి దొంగలతో కలవడం నాకిష్టం లేదు. కార్ దిగి నీ దారిన నువ్వెళ్ళు. ఇక మళ్ళీ మనం కలుసుకోవాల్సిన అవసరం లేదు అని సురేంద్ర అన్నాడు. జెడ్ నవ్వాడు. సురేంద్ర, 303ని పట్టుకోవాలని అన్నావు. 303ని పట్టుకునే బదులు 303 అనుచరుడైన ఆర్ముగాన్ని పోలీసులకు ఒప్పజెబితే నీ కసి తీరుతుందా? అనాలోచితంగా మాట్లాడకు. ఈ ఆర్ముగం ద్వారా 303 ఉనికి తెలుసుకోవాలి. అందుకే వాణ్ణి వదిలిపెట్టాను అని జెడ్ అనగానే, నిజంగానా? మరా 10 లక్షలు అని సురేంద్ర అనగానే, 303 నుంచి ఆ 10 లక్షలు నేను లాక్కుంటే మీకేమైనా అభ్యంతరమా? అసలు విషయం మర్చిపోయి ఏవేవో మాట్లాడుతున్నాం. మీ భార్య కాంతి గురించి ఆలోచించండి. ఆమె 303కి చిక్కింది, సందేహం లేదు. ఎలా చిక్కిందో మీరింటికి వెళ్తే తెలుస్తుంది. ఎలా చిక్కినా ఆమెను మనం దక్కించుకోవాలి. ఆ 303 మీ అబ్బాయి రవిని అని జెడ్ ఆగిపోయాడు. సురేంద్ర చేతులు మొహానికి కప్పుకున్నాడు. ఏడుస్తున్నాడు. జెడ్ కారాపాడు. ఇక్కడ్నుంచి మీ ఇల్లు దగ్గరే అయి ఉండాలి. వెళ్ళండి. కాసేపటి తర్వాత ఫోన్ చేస్తాను. మీ భార్య ఎలా వాళ్లకు చిక్కింది నాకు చెప్పండి. ఏడ్చి ప్రయోజనం లేదు. బీ ఏ మ్యాన్ అని జెడ్ కార్ దిగి చీకట్లోకి నడిచి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా యుగంధర్ బల్ల మీద ఫోన్ మోగింది. 5 నిమిషాలు మాటలు శ్రద్ధగా విన్నాడు. సరే అని రిసీవర్ పెట్టేశాడు. ఇదిలా ఉండగా కార్ దిగి జెడ్ కొంత దూరం నడిచి ఒక ఫోన్ బూతులోకి వెళ్ళి ఒక నెంబర్ తిప్పి ఎవరితోనో మాట్లాడి ఫోన్ పెట్టేసి సిగరెట్ కాలుస్తూ అక్కడే పావుగంట సేపున్నాడు. తర్వాత సురేంద్ర నెంబర్ తిప్పాడు. జెడ్ స్పీకింగ్, చెప్పండి అని అనగానే సురేంద్ర చెప్పింది విన్నాడు జెడ్. సింపుల్. ఎన్నోసార్లు ఎంతమందో ఉపయోగించిన కిటుకే అది. సురేంద్రకి కార్ యాక్సిడెంట్ అయిందని, ఆస్పత్రిలో ఉన్నాడని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చెప్పారట. ఆ ఇన్స్పెక్టర్ పోలీస్ వ్యాన్లో వచ్చాడు. తర్వాత తనతో రమ్మన్నాడట. వెంటనే కాంతి ఆ కారెక్కి వెళ్ళింది. అంటే 303 మనిషి పోలీస్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వేషంలో వచ్చి ఎత్తుకుపోయాడని జెడ్కి అర్థమైంది. 303 నుంచి మీకు ఫోన్ కాల్ వస్తే అతని షరతులకు ఒప్పుకోండి. మొండితనం వద్దు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని జెడ్ అన్నాడు. ఇదిలా ఉండగా దెయ్యాన్ని చూసినట్లు అలా ఆశ్చర్యపోతారేం? చెబుతా వినండి. కిందకు వెళ్ళగానే అక్కడ 2 మగాళ్లున్నారు. వాళ్ళు ఆశ్చర్యంతో కళ్ళు తెరిచి చూశారు. ఒక చిన్న నవ్వు, ఒక వయ్యారపు వంపు, ఒకసారి పెదవి కొరుకుతూ మునిపళ్లతో ఒక చిన్న ఆహ్వానం. నాకున్న ఆయుధాలు విరివిగా సూటిగా ఉపయోగించాను. ఆ 2 10 నిమిషాల్లో నా చేతిలో కీలుబొమ్మలయ్యారు అని కాత్య నవ్వుతూ అన్నది. అయితే తప్పించుకొని పారిపోయి యుగంధర్ని పోలీసులని పిలుచుకొని రాక ఇక్కడికెందుకు వచ్చావు అని రాజు అడిగాడు. అది అంత సులభం కాదు. రాత్రికి భోజనాల ట్రేలతో రమ్మన్నారు. నన్ను ఎలాగైనా ఈ ఇంట్లో నుంచి బయటకు చేరుస్తామన్నారు అని కాత్య అన్నది. అంటే రాత్రి వాళ్లతో అని రాజు అన్నాడు. రాజు, చైనాలో నేను గూఢచారినిగా ఉన్నప్పుడు ఆ తర్వాత ఎన్నోసార్లు నా శరీరాన్ని ఉపయోగించుకోవాల్సి వచ్చింది. నిన్ను, ఇన్స్పెక్టర్ని, నన్ను ఈ చెరలో నుంచి తప్పించేందుకు నేను చేయబోయే పని తప్పు కాదు. నువ్వా విషయం ఆలోచించకు అని కాత్య అనగానే, నిన్నుపయోగించుకొని మళ్ళీ ఇక్కడికి పంపిస్తే అని ఇన్స్పెక్టర్ అడిగాడు. చూద్దాం. ఆ 2 నాకు లొంగిపోతారని అనుకుంటున్నాను. ప్రయత్నిస్తాను అని కాత్య అన్నది. ఇదిలా ఉండగా తెల్లవారిపోతోంది. రోడ్డు దీపాలింకా వెలుగుతున్నాయి. ఎప్పుడూ ఒక లారీ, ఒక సైకిలిస్ట్ తప్ప వేరే సంచారం లేదు. మలబార్ టీ స్టాల్ తలుపు ఒక రెక్క తెరిచి ఉన్నది. లోపల దీపం వెలుగుతోంది. చప్పుడు చేయకుండా ఆ తలుపు దగ్గర నిల్చొని నిమిషం పాటు లోపలికి చూశాడు జెడ్. ఒకడు పొయ్యి రాజేస్తున్నాడు. బహుశా టీ స్టాల్ గోపాలన్ అతనే అయి ఉండాలి. గోడకు ఆనించి ఉన్న చెక్క బెంచీల మీద 2 కూర్చొని బీడీలు తాగుతున్నారు.
మొరటుగా అన్నిటికీ తెగించిన రౌడీల్లాగా వాళ్ళున్నారు. గోపాలన్ కూడా భారీ మనిషి. జెడ్ లోపలికి అడుగువేశాడు. ముగ్గురు తలుపు వైపు చూశారు. కాస్త వంగి చూపాననట్టు తడబడుతూ వచ్చిన జెడ్ని చూసి, తాత ఇంకా తెరవలేదు, టీ రెడీ అయ్యేందుకు అరగంట పడుతుంది అని గోపాలన్ అన్నాడు. జెడ్ తల ఊపుతూ లోపలికి వెళ్ళాడు. పొయ్యి రాజేస్తున్న గోపాలన్ తల కూడా పైకెత్తలేదు. చెయ్యెత్తి అరచేతిని పక్కకు తిప్పి గోపాలన్ని మెడమీద ఒక దెబ్బ వేసి గోపాలన్ ముందున్న పొయ్యి మీదకు పడకుండా వెనక్కు లాగిపడేశాడు. ఆ ఒక్క దెబ్బకు దిమ్మ తిరిగి గోపాలన్ గోడకు జార్గిలబడి ఉండిపోయాడు. ఈ సంఘటన చూసి బెంచ్ మీద కూర్చున్న ఇద్దరూ ఒకేసారి లేచారు. ఒకడి చేతిలో చాకున్నది. ఏంటి తాత, టీ కొట్టు గల్లా పెట్టి కొల్లగొట్టడానికి వచ్చావా అంటూ నవ్వుతూ చాకు పట్టుకొని ఒకడు ముందుకు వచ్చాడు. వీడెవడో పిచ్చోడేమో అని రెండో వాడన్నాడు. లుంగి పైకి లాగి కట్టుకుంటూ కత్తి పట్టుకున్నవాడు బాగా దగ్గరకు వచ్చాక జెడ్ కాలెత్తి వాడి చేతి మీద తన్నాడు. వాడి చేతిలో కత్తి ఎగిరి వెళ్ళి దూరాన పడింది. అంతటితో ఊరుకోలేదు. పిడికిలి బిగించి వాణ్ణి మెడమీద కొట్టి కాలు మడిచి మోకాలితో పొట్టలో గుచ్చాడు. ఒక్క కేక పెట్టి వాడు 4 అడుగులు వెనక్కు వేసి పడ్డాడు. కింద పడిపోయిన కత్తిని ఆ రెండో వాడు పుచ్చుకున్నాడు. వాడి కళ్ళు మెరుస్తున్నాయి. వాడి కళ్ళను చూస్తేనే జెడ్కి తెలుస్తోంది వాడు చీకు చింత లేకుండా మనుషులను చంపే హంతకుడని. ఇంతకు ముందు కూడా ఎవరినో చంపి ఉండాలని తెలుస్తోంది. వాడు జెడ్ దగ్గరకు రాలేదు. ముసలివాడిలా ఉన్న జెడ్ భుజబలం కలవాడని గ్రహించాడు. చాకు పట్టుకున్నాడు. ఒక ఈల వేసి కత్తిని విసిరాడు. కత్తి మెరుపులా మెరుస్తూ వచ్చింది. జెడ్ చూశాడు, తప్పుకున్నాడు. కాని ఆ విసిరినవాడు అది అంచనా వేసే విసిరాడు. కత్తి జెడ్ జబ్బలో దిగబడింది. జెడ్ మోకాళ్ల మీద పడ్డాడు. ముసలి వెధవ, కత్తి జబ్బలో దిగబడగానే కింద పడిపోయే వాడికి నీకు మాతో పోట్లాటెందుకు అంటూ లుంగి సరిచేసుకుంటూ వాడు జెడ్ దగ్గరకొచ్చాడు. కత్తి దిగబడిన చోట చెయ్యి పట్టుకొని జెడ్ మూలుగుతున్నాడు. ఎవడవిరా నువ్వు అంటూ రౌడీ ముందుకు వంగాడు. జెడ్ 2 కాళ్ళు పైకెత్తి ఆ రౌడీని గడ్డం కింద బలంగా తన్నాడు. ఆకస్మికంగా తగిలిన ఆ దెబ్బకి ఆ రౌడీ వెనక్కి పడ్డాడు. అంతే, జెడ్ ఒక్క ఉరుకున లేచి వాడి ఛాతీ మీద కాలు పెట్టి రెండో కాలితో వాడి కణత మీద తన్నాడు. ఆ ఒక్క దెబ్బకి వాడు కిక్కురుమనకుండా కన్నుమూశాడు. చచ్చాడో బతికాడో కూడా చూడలేదు. జేబులో నుంచి నైలాన్ తాడు తీసి ఆ ఇద్దరి రౌడీల చేతులను కాళ్లను కట్టేశాడు. తర్వాత టీ కొట్టు తలుపు మూసి గోపాలన్ వైపు తిరిగాడు. భయంతో గోపాలన్ గజగజ వణుకుతున్నాడు. ఒరేయ్, నేనెవరో నీకు తెలుసా అని జెడ్ అన్నాడు. గోపాలన్ తల విదిలించాడు. నా పేరు జెడ్, ఎప్పుడైనా విన్నావా అని అడిగాడు. గోపాలన్ తల ఊపాడు. ఎవరు చెప్పారు నీకు అని జెడ్ అనగానే, మా బాస్ అని గోపాలన్ అన్నాడు. అంటే 303 అని జెడ్ అనగానే గోపాలన్ తల ఊపాడు. నీ 303ని, నిన్ను, నీ బలగాన్ని అరచేతిలో పెట్టి పిప్పి చేస్తాను. ఎవడా 303? ఎక్కడుంటాడు? నువ్వు 303ని ఎలా కలుసుకుంటావు? నీకు బతకాలని ఉంటే అన్నీ వివరంగా చెప్పు అని జెడ్ అనగానే గోపాలన్ వణికిపోతున్నాడు. చెబితే 303 నన్ను చంపేస్తాడు అని గోపాలన్ భయంతో అంటున్నాడు. చెప్పకపోతే ఇప్పుడే నేను నిన్ను చంపేస్తాను. ఆ రౌడీ వెధవలు అరగంట వరకు లేవరు. నువ్వేం చెప్పినా వాళ్లకు వినపడదు. నువ్వు చెప్పావని 303కి నేను చెప్పను అని అనగానే జెడ్ కళ్ళలోకి చూస్తుంటే గోపాలన్కి భయం వేసింది. అయినా మాట్లాడలేదు. జెడ్ చెయ్యెత్తాడు, కానీ కొట్టలేదు. గోపాలన్ జుట్టు పట్టుకొని మెలివేసి లాగాడు. గోపాలన్ బాధ భరించలేక ఏడవటం ప్రారంభించాడు. చెప్పు అని అనగానే, నాకు 303 విషయం ఏమీ తెలియదు. అతనెవరో ఎక్కడుంటాడో అసలే తెలియదు అని గోపాలన్ అన్నాడు. మరి అందరికీ 303 కబురు ఎలా అందజేస్తావు? డబ్బెలా ఇస్తున్నావు? డబ్బెలా తీసుకుంటున్నావు అని జెడ్ అనగానే, ఒక నిర్ణీత సమయమని కాదు, ఫలానా రోజు అని లేదు. చటుక్కునెవడో వస్తాడు. ఒకప్పుడు ముష్టివాడిలా, ఒకప్పుడు టీ తాగేందుకు వచ్చినవాడిలా ఇలా వచ్చి నాకు కవరిచ్చి వెళ్తాడు. అందులో నేను చెయ్యవలసిన పనులు రాసి ఉంటాయి. నేను డబ్బు చేర్చి ఉంటే ఆ కవర్ తీసుకుపోతాడు అని గోపాలన్ అనగానే, గోపాలన్, నీ మాట నమ్ముతున్నాను. నా మాట నువ్వు నమ్ము. నీ 303 కన్నా 10 బలం బలగమున్న వాణ్ణి నేను. మీ అందరి ప్రాణాలు తీయగల సమర్థుణ్ణి అని జెడ్ అనగానే గోపాలన్ భయంతో తల ఊపుతున్నాడు.
ఈ క్షణం నుంచి నా మనుష్యులు, పెద్ద రౌడీలు, గూండాలు నీ షాపును కనిపెడుతూ ఉంటారు. 303 మనిషి నీ దగ్గరకు డబ్బు తీసుకోవడానికి వచ్చినప్పుడు అతని మీద టీ ఒలకపోయి, అది కూడా పొరపాటున చేసినట్టుండాలి, తెలిసిందా అని జెడ్ అనగానే గోపాలన్ తల ఊపాడు. అలా చేయకపోతే నీకు ఈ ప్రపంచానికి రుణం తీరిపోతుంది, జాగ్రత్త అని జెడ్ నైలాన్ తాడు తీసి గోపాలన్ కాళ్ళు చేతులు కట్టేసి టీ కొట్టు తలుపు తెరిచాడు. చేతులు పైకెత్తు జెడ్, అడుగు ముందుకు వేశావంటే పేలుస్తాను అని లోపలికి వచ్చి తలుపు మూసిన అతనన్నాడు. జెడ్ ఉలిక్కిపడ్డాడు. నువ్వా? 2 సార్లు ఇదివరలో నా చేతుల్లో చావు దెబ్బలు తిన్నావు, ఇంకా బుద్ధి రాలేదా అని జెడ్ అనగానే నా చేతిలో పిస్తోలున్నది, జాగ్రత్త, 2 సార్లు నీ చేతుల్లో పరాజయం పొంది ఉండవచ్చు, ఈసారి నిన్ను తీసుకెళ్ళి అని ఆ వచ్చినవాడంటున్నాడు. ఈ ముగ్గురు నీకు సహాయం చేస్తారని అనుకుంటున్నావేమో అని జెడ్ అనగానే నాకు ఎవరి సహాయము అవసరం లేదు, నా చేతుల్లో ఉన్న పిస్తాల్ సహాయం చాలు, నిన్ను షూట్ చేసి చంపి నీ శవాన్ని పోలీసులకిచ్చిన వాళ్లకు 10,000 రూపాయల బహుమానం అని ఆ ఆగంతకుడంటున్నాడు. తన జబ్బలో దిగబడిన కత్తిని తీసి అతని మీదకు విసిరాడు జెడ్. కత్తి అతనికి తగలకుండా పక్కకు జరిగాడతను. ఆ అదను చూసుకుని జెడ్ అతని మీద కురికాడు. తన మీద కురుకుతున్న జెడ్ని కాలితో మోకాలి మీద అతను తన్నాడు. జెడ్ వెనక్కి పడుతూ 2 కాళ్లతో అతని మెడ చుట్టూ కాళ్ళు వేసి తన మీదకు లాక్కొని అతని మెడని 2 చేతుల్లో పట్టుకున్నాడు. తన మెడను పట్టుకున్న 2 చేతుల్ని విడిపించుకునేందుకు అతను ప్రయత్నం చేస్తున్నాడు. పిస్తాల్ ఎక్కడో పడిపోయింది. జెడ్ చేతుల బిగువలో నుంచి తన మెడ తప్పించుకోవడం దుర్లభమని జెడ్ మెడను పట్టుకున్నాడతను. జెడ్ మెడని నలుపుతున్నాడు. జెడ్ అతని మెడను నలుపుతున్నాడు. చేతులు కాళ్ళు కట్టబడిన గోపాలన్ ఇదంతా చూస్తున్నాడు. ఇద్దరూ ఒకళ్ళ గొంతులొకళ్ళు పిసుక్కొని చస్తారని అతనికి నిశ్చయమైంది. జెడ్ ఊపిరాడక తల విదిలించడంతో అతని మెడ నుంచి పట్టు సడలింది. అంతే, అతను లేచి జెడ్ని తన్నాడు, తంతున్నాడు. జెడ్ అతని కాళ్ళు పట్టుకొని కిందకు లాగాడు. అతను కింద పడ్డాడు. కానీ మళ్ళీ జెడ్ మీదకు దొర్లాడు. తన మీదకు వస్తున్న అతని నుంచి దూరంగా జెడ్ దొర్లాడు. అలా దొర్లుతూ తలుపు వరకు వెళ్ళి చటుక్కున లేచి నిలబడి బయటకు చీకట్లోకి పరిగెత్తాడు. రాస్కెల్, ఎవడిది పరాజయం, పారిపోయావు జెడ్, ఇంకోసారి చిక్కినప్పుడు నీ అంతు తేలుస్తాను అని అరిచాడు. చీకట్లో పారిపోతున్న జెడ్ జవాబు చెప్పలేదు. గోపాలన్కి మిగతా ఇద్దరికీ కట్టిన కట్లు ఊడదీసి, నీ పేరు గోపాలన్ కదూ, నీ బాస్ 303కి చెప్పు, జెడ్ని నేను పట్టుకునేవాణ్ణి, కానీ వెంట్రుక వాసిలో తప్పించుకొని పారిపోయాడని చెప్పు అని అనగానే గోపాలన్ లేచి నిలబడి, ఇంతకీ మీ పేరేంటి సార్ అని అడిగాడు. నా పేరు యుగంధర్ అని అన్నాడు. తర్వాత యుగంధర్ బయటకు వెళ్ళి తన క్లైజర్ కారెక్కి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా, థ్యాంక్ యూ యుగంధర్, సమయానికి మీరు వెళ్ళకపోతే ఆ జెడ్ ఇంకా ఏం అఘాయిత్యం చేసేవాడు అని 303 అన్నాడు. జెడ్కి పూర్వం ఉన్న బలము సమయస్ఫూర్తి లేవు. న్యాయానికి జెడ్ నా చేతికి చిక్కి ఉండవలసింది, కానీ తప్పించుకొని పారిపోయాడు అని యుగంధర్ అనగానే, జెడ్ ఆ సమయానికి గోపాలన్ టీ స్టాల్కి వెళ్తాడని మీకెలా తెలుసు అని 303 అడిగాడు. మీకు జెడ్కి ఉన్నట్టే నాకు ఉన్నారు, ఎక్కడ ఎప్పుడు ఏమేమి జరుగుతుందో చెప్పేవాళ్ళు అని యుగంధర్ అనగానే, ఎనీవే విష్ యూ ఏ గుడ్ లక్, జెడ్ని త్వరగా పట్టుకొని నాకు ఒప్పగించండి, లేదా చంపి శవాన్ని నాకే ఇవ్వండి అని 303 అన్నాడు. సరే, ప్రయత్నిస్తున్నాను అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా, పసుపు బట్టలు కట్టుకున్న మనిషి, గడ్డం జుట్టు పెట్టుకున్న మనిషి, అమ్మ, 7 కొండలవాడి దగ్గరకు వెళ్తున్నాను, 10 మంది దగ్గర ముష్టెత్తుకొని వెళ్తానని మొక్కుకున్నాను అని అరిచాడు. ముష్టి లేదు గిష్టి లేదు అని ఆ ఇంట్లో పని మనిషి అన్నది. అమ్మగారికి చెప్పు, నేను ముష్టివాణ్ణి కాను, వెంకటేశ్వర స్వామి అని అంటూ ఉండగానే, నరసా, ఈ రూపాయి ఆయనకివ్వు అని లోపల నుంచి ఒక ఆమె అన్నది. నరస రూపాయి తెచ్చింది. అమ్మగారు తమ చేతులతో వేస్తే తమకు దక్కుతుంది పుణ్యం, వెంకటేశ్వరుడు సహాయం చేస్తాడు, ఆపదలో నుంచి తప్పిస్తాడు అని అతనర్చాడు. ఆమె లేచి వచ్చి తనే అతని హుండీలో రూపాయి నోటు వేస్తున్నది. సీతాదేవి గారు అని అనగానే ఆమె ఉలిక్కిపడి బెదురుతూ అతని కళ్ళలోకి చూసింది. 303 నుంచి మీకు కలిగిన ఆపద నుంచి మిమ్మల్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాను, నన్ను నమ్మండి అని రహస్యంగా అని, అమ్మా, ఈ పూటకి మీ ఇంట్లో అన్నం పెట్టి పంపించండి అని గట్టిగా అరిచాడు. సీతాదేవి క్షణం ఆలోచించింది.
సరే లోపలికి రండి అని అన్నది. వంట మనిషిని పనివాళ్లను వెళ్ళిపోమ్మని తనే అతనికి అన్నం వడ్డిస్తోంది. తర్వాత సీతాదేవి అతన్ని చూసి ఇంతకీ మీరెవరు అని అడిగింది. ప్రస్తుతానికి నా పేరు జెడ్ అని అన్నాడు. అదేం పేరు అని సీతాదేవి అనగానే అసలు పేరు తెలియకుండా ఉండేందుకు ఒకప్పుడు ఎక్స్ అని ఒకప్పుడు వై అని తర్వాత జెడ్ అని పేర్లు పెట్టుకోవాల్సి వచ్చింది, తప్పదు అని అన్నాడు. నా పేరు వై అని నేను యుగంధర్కి చెప్పాను, మీరు యుగంధర్ కారు అని ఆమె అన్నది. అవును, 303ని చంపవద్దని, చంపకుండా ఉంటే 10 లక్షలు ఇస్తామని యుగంధర్కి చెప్పారు. 303ని పట్టుకొని అతని వలలో ఇరుక్కొని గిలగిలలాడుతున్న వారిని రక్షించడానికి నేను పూనుకున్నాను. ప్రతి నెల మీరు 303కి కొంత డబ్బిస్తున్నారని తెలుసు. ఆ వివరాలు వివరంగా చెబుతారా అని జెడ్ అన్నాడు. చెప్పను, చెబితే నా రాణికి ప్రమాదం అని సీతాదేవి అన్నది. రాణి అంటే మీ కూతురై ఉండాలి. ఎన్నేళ్ళు, నెలకు ఎంతిస్తున్నారు? ఒకసారి 1,00,000 10 లక్షలో తీసుకోక వాయిదాల మీద నెల నెలకి ఎందుకు తీసుకుంటున్నాడు అని జెడ్ అడిగాడు. 303 గురించి, తన దుస్థితి గురించి ఈ జెడ్కి చాలా తెలుసునని సీతాదేవి గ్రహించింది. ఇక దాచి ప్రయోజనం లేదని జెడ్కి నిజం చెప్పేసింది. సీతాదేవి భర్త ఆస్తిపరుడు. 4 ఏళ్ళు కొన్ని కంపెనీలలో షేర్లు ఉన్నాయి. 2 ఏళ్ల క్రితం ఆమె భర్త చిన్నవాడే ఆకస్మికంగా గుండెపోటుతో మరణించాడు. అప్పుడు ఆమెకు ఒక్క కూతురు, 1 ఏడాది పిల్ల. సీతాదేవి భర్త తన ఆస్తినంతటినీ ఆ పిల్ల పేరున రాసి సీతాదేవిని గార్డియన్గా, ట్రస్టీగా నియమిస్తూ విల్లు రాసి పెట్టాడట. ఆ విషయం అతని మరణాంతరం తెలిసింది. సీతాదేవి కూతురు పేరు రాణి. రాణికి 2 ఏళ్లు వచ్చాయి. ఇంకా స్కూల్కి కూడా వెళ్ళడం లేదు. ఒకరోజు సాయంకాలం రాణి తోటలో ఆడుకుంటోందట. చీకటి పడే సమయానికి కూడా ఇంట్లోకి రాకపోయేసరికి సీతాదేవి నౌకర్లు ఇల్లంతా వెతికారు. పక్కిళ్లలో చూశారు, వీధిలో గాలించారు. రాణి కనిపించలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. మర్నాడు 303 నుంచి ఒక ఉత్తరం వచ్చింది. 5 లక్షలిస్తే రాణిని క్షేమంగా ఒప్పజెబుతామని ఉన్నది. తన భర్త రాసిన విల్లు విషయం చెప్పి ఆస్తి అమ్మడానికి కానీ రొక్కంగా మార్చడానికి కానీ తనకు అధికారం లేదని, నెలకు వచ్చే 5,000 ఆదాయం ఇచ్చేస్తానన్నది. నెలకు 3,000 రూపాయల చొప్పున 3 ఏళ్ల పాటు తనకు ఇస్తే రాణిని 3 ఏళ్ల తర్వాత తనకొప్పజెబుతానన్నాడు. ప్రతి నెల 5వ తేదీలోగా ఏదో ఒక మారువేషంలో ఎవరో వచ్చి 3,000 రూపాయలు తీసుకెళ్తారు. రాణి బతికి ఉన్నదని తనకు తెలుస్తూ ఉంటేగాని డబ్బివ్వనని నిశ్చయంగా చెప్పడం వల్ల ప్రతి నెల ఎప్పుడో చెప్పకుండా ఆమె ఏ బజారుకో వెళ్ళినప్పుడు ఆమెను కారెక్కించుకొని స్పృహ పోగొట్టి ఎక్కడికో తీసుకెళ్ళి రాణిని చూపించి ఓ గంట రాణితో గడపనిచ్చి తిరిగి తనను తీసుకొచ్చి దింపుతారు. నెలలో ఆ గంట ఎప్పుడు వస్తుందా అని పంచప్రాణాలతో కాచుకుంటుంది. ఒక రోజున ఎవరో వచ్చి ఒక పెట్టె తెచ్చిచ్చి అందులో 10 లక్షలున్నాయని 303ని చంపవద్దని చెప్పి అది ఫీజుగా యుగంధర్కివ్వమని, యుగంధర్తో అంతకన్నా ఏమీ చెప్పవద్దని హెచ్చరించి వెళ్లారు. యుగంధర్ నా డబ్బు తీసుకోలేదు. తర్వాత 303 మనిషి వచ్చి ఆ 10 లక్షలు తీసుకెళ్లాడు అని సీతాదేవి చెప్పింది. ఈ విషయాలు చెబుతున్నప్పుడు ఆమె ఏడుస్తూ చెప్పింది, అమ్మ ఏడవకు, భగవంతుడు నీ రాణిని నీకు త్వరలో ఇప్పిస్తాడు అని జెడ్ చెప్పి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా అది కొండితోపు. మద్రాసులో జనం కిక్కిరిసి ఉండే పేట. పేదలు, ధనికులు, రౌడీలు, పెద్ద మనుష్యులు అందరూ ఆ పేటలో ఉన్నారు. అన్నీ సన్నసన్నని వీధులు. రాత్రిళ్ళు 10 తర్వాత ఆ వీధుల్లో ఒంటరిగా వెళ్లడం పోలీసులకే క్షేమం కాదు. బ్లేడ్సు, సైకిల్ చైన్లు, సుత్తులు, టైర్ లివర్సు, సోడా సీసాలు విరివిగా ప్రయోగిస్తారు. 5 రూపాయల కోసం కూడా హత్యలు చేసే మనుష్యులున్నారక్కడ. అది ఒక పెద్ద గది. దొంగసారా బట్టి ఉన్న ఇల్లది. గది మధ్య జెడ్ నిల్చున్నాడు. అతని చేతిలో నోట్ల కట్టలను గదిలో ఉన్న 25 మంది చూస్తున్నారు. ఆ 25 మంది రౌడీలుగా, కేడీలుగా, దొంగలుగా పోలీసుల రికార్డులలో ఉండి తప్పించుకొని తిరుగుతున్నవారు. వెధవల్లారా, నా మీద పడి ఈ డబ్బు లాక్కుందామనుకున్నారేమో. నా పేరు జెడ్, ఎప్పుడైనా విన్నారా అని జెడ్ అరిచాడు. మళ్ళీ గుసగుసలు ప్రారంభమయ్యాయి. 303 పేరు విన్నారా అని జెడ్ అడిగాడు.
మళ్ళీ గుసగుసలు ప్రారంభమయ్యాయి. 303కి నాకు ఇది యుద్ధం. నేను వాడో బతకాలి, ఒకడు చావాలి అని జెడ్ అనగానే ఎవరూ మాట్లాడలేదు. ఇప్పటికి నేను ఒంటరిగా 10 మంది 303 మనుషుల్ని చితకబాదాను తెలుసా అని జెడ్ అన్నాడు. కొందరు తలలూపారు. ఈ డబ్బు చూడండి, నాకు డబ్బుకు కొరత లేదు. ఇప్పుడు మనిషికి 100 రూపాయలు ఇస్తాను, రోజూ 100 ఇస్తాను. నేను కోరిన పని సరిగ్గా చేసిన వాళ్లకి 500 ఇస్తాను అని 100 రూపాయలు ఎగరవేశాడు. ఆ 25 మంది ఆశగా ఆ డబ్బులేరుకున్నారు. నేను చెప్పబోయే పనులు ఎవరెవరు ఏది చేస్తారో మీరే చర్చించుకొని నిర్ణయించుకోండి. ఒకరుగా వెళ్ళకండి, ప్రమాదం. 303 కర్కోటకుడు. గోపాలన్ టీ స్టాల్కి రోజు ఎవరో వచ్చి ఒక కవర్ తీసుకొని వెళ్తాడు. వాడు ఎక్కడికి వెళ్ళేది కనుక్కోవాలి. నుంగంబాకంలో స్వాన్ గార్డెన్స్ వీధిలో సీతాదేవి ఇంటికి వచ్చి ఒకడు ప్రతి నెల డబ్బు తీసుకొని వెళ్తాడు. ఇది మొదటి వారం. ఇక 1-2 రోజుల్లో వస్తాడు. వాణ్ణి వెంటాడి వాడెక్కడికి వెళ్ళి ఆ డబ్బు ఎవరికి ఇస్తాడో తెలుసుకోవాలి. తర్వాత మీ ఇష్టం, మీ వివేకం, మీ తెలివితేటలు ఉపయోగించి 303 ఎక్కడుంటాడో తెలుసుకోండి. 303 కూడా మీలాంటి రౌడీలనే జీతాలకు పెట్టుకున్నాడు. మీ మిత్రులు, సహచరులు వాళ్లలో ఉంటారు, కనుక్కోండి. 303 ఉనికి చెప్పగలిగిన వాడికి 1,00,000 రూపాయలిస్తాను. ఇది అబద్ధం కాదు, ఇదిగో 1,00,000 అని జెడ్ నోట్ల కట్ట చూపించాడు. ఆ రౌడీల మొహం సంతోషంతో వెలిగిపోయింది. 303 ఒక్కడనే కాదు, వాడి దగ్గర ఉన్న ప్రతి వాణ్ణి పట్టుకుంటాం అని ఆ 25 మంది రౌడీలన్నారు. 1,00,000 రూపాయల కోసం వాళ్ల ఆశ. ఇంకొక విషయం, 303ని పట్టి ఇచ్చిన వారి మీద ఇంతకు ముందు ఏవైనా నేరాలుంటే వాటిని పట్టించుకోమని పోలీసులు ప్రకటించారు. అది జ్ఞాపకముంచుకోండి అని జెడ్ అన్నాడు. ఇదిలా ఉండగా రాత్రివేళ భోజనాల ట్రేలతో పాటు కాత్య వెళ్ళిపోయింది. కాత్య తప్పకుండా తప్పించుకుంటుందని, యుగంధర్ని పోలీసులను తీసుకొని వచ్చి తమను విడిపిస్తుందని రాజు, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ధైర్యంగా ఉన్నారు. రాత్రంతా నిద్రపట్టలేదు. ఎంత వద్దనుకున్నా కాత్య ఆ దుర్మార్గుల చేతుల్లో ఆ వివరాలు కళ్ళకే కట్టినట్టు కనపడుతున్నాయి రాజుకి. ఏ క్షణాన తలుపు బద్దలై పోలీసులు వస్తారా అని కాచుకున్నారు. తెల్లవారింది. ఫోన్ మోగింది. రాజు రిసీవర్ తీసుకున్నాడు. ఇంకా ఉంది.